హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. కొత్త కొత్త లొకేషన్స్ అయితే వెతుకుతున్నాము. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపయ్య పాలానికి సంబంధించిన అడవుల్లో, బీడు భూముల్లో, పొలాల్లో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం, మంచి మంచి వజ్రాల బాయిలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరో మంచి ఈ ప్లేస్కి అయితే నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చాను. కానీ ఈ ప్లేస్కి మళ్ళీ వద్దామని వచ్చేసరికి ఈ చుట్టుపక్కల మొత్తం అసలు బాయిలుగా తోమిపారు నూకారు. బాయిలుగా తోమేసి మొత్తం పగలగొట్టిపోయారు. ఆయన మామూలుగా లేవు లోపల అసలు. మొత్తం క్రిస్టల్స్, వజ్రాలు ఉన్నట్టుగా కనబడుతుంది. చూడండి ఎలా ఉందో తెల్లగా. వజ్రాలకు ఉన్న గీతలు కనపడుతున్నాయి ఈ రాయి మీద. మామూలుగా లేదు, కష్టం అసలు. మొత్తం ఇవన్నీ పగలగొట్టి జాగ్రత్తగా నిదానంగా చూసుకోవాలి. తిక్కల రాళ్ళు కూడా మెరుస్తున్నాయి అసలు ఈ ప్లేస్లో. చూడండి లోపల ఎలాంటి రాళ్ళు కనపడుతున్నాయో. రాళ్ళను పగలగొడితే ఇట్లా పగలగొట్టడం వల్ల లోపల వజ్రాలు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. క్రిస్టల్స్ బాగా కాలిపోయి ఉడికిపోయిన రాళ్ళలో క్రిస్టల్స్ మాత్రం కనపడుతుంటే సుత్తి తీసుకొని మాత్రం కంపల్సరీగా వాటిని పగలగొట్టాలి. అప్పుడే మనకి లోపల ఉన్న క్రిస్టల్స్, వజ్రాలు బయటపడి మనకి కనపడే అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడైతే క్రిస్టల్స్ పిచ్చిగా ఉండే. ఇది కూడా మొత్తం ఇదేలాగా ఉంది. చూస్తున్నామండి, ఎలాంటి రాళ్ళు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా పగలగొట్టి లోపల ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, ఎలాంటి స్టోన్స్ ఉన్నాయని మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. మనం అయితే పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపిపాలానికి సంబంధించిన పొలాల్లో, బీడు భూముల్లో అయితే మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. మరొక కొత్త
కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.